బీజేపీని గెలిపిస్తే మోటార్లకు మీటర్లు పెడతారన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. మోడీ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. నల్గొండ జిల్లా మున్గోడులో జరిగిన కార్యక్రమంలో పల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పలు పార్టీలకు చెందిన నేతలు పల్లా సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మోడీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. రైతు చట్టాల పేరుతో బీజేపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని అన్నారు. మున్గోడు అభివృద్ధి కోసం బైపోల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వాళ్ళందరూ ఒకటే మాట్లా ఇవన్నీ చూపిస్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని 30 లక్షల పంపు సెట్లు ఉంటే మన దగ్గర బావి కానీ బోర్లు కానీ, బోర్లకు మనమే నల్గొండ జిల్లా ప్రసిద్ధి. ఒక్కొక్కరు ఎన్ని బోర్లు వేసినాం, ఎంత ఖర్చు అయినది మనకు తెలుసు. నీళ్లు వస్తే చాలు ఏదో అని చెప్పేసి బోర్లు వేసి 600, 800, 1000 ఫీట్ల దాకా లోపలికి వేసి మోటార్లు పెట్టి మోటార్లు కాలిపోతే మన వారం రోజుల్లో పంట ఎండిపోయిన సందర్భాలు ఇంతకు ముందు ఉండే. అట్లా వాళ్ళందరికీ అలా ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్తే, దేశంలో 30 లక్షల పంపు సెట్లు ఎక్కడ లేదు, ఒకటే తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఇలా పంజాబ్ లో కానీ ఇంకో దగ్గర కానీ పంటలు బాగుంటే వాళ్ళందరికీ ప్రాజెక్టులు ఉన్నాయి. కరెంటు ఎక్కువ అవసరం తక్కువ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి దయచేసి అలా పార్లమెంట్ లో మోడీ గారు ఆల్రెడీ మీటర్లు పెట్టాలని చెప్పేసి తీర్మానం చేశారు. అందుకే మన అసెంబ్లీలో మాట్లాడుతూ ఎక్కడ పెట్టినాం ఎక్కడ చేసినాం అని చెప్పి వాళ్ళు అన్నారు. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, నేను చెప్పేది అబద్ధం అయితే మోడీ గారు మీటర్లు పెట్టాలని తీర్మానం చేయలేదని చెప్పి మీరు నిరూపిస్తే నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి అసెంబ్లీ వేదికగా చెప్పిండ్రు. అంటే గంట అబద్ధాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపున పార్లమెంట్ లో చట్టం తెచ్చి మీటర్లు పెట్టాలని చెప్పిండ్రు,